శ్రీ గురుభ్యో నమ. అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహాత్మ్యంలో 6వ అధ్యాయం. మాఘపురాణం 6వ అధ్యాయం. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుశీల చరిత్ర. భోగాపురం అనేటువంటి నగరంలో ఒక నగరంలో సదాచారుడు దైవ భక్తుడు ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి అందాల భరిణి వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలము కలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదే. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్సురాలైన పున్నమచంద్రుని పోలు మోము కలదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండడం వల్ల మృగశృంగుడు సుశీలను పెండ్లాడదలిచినాడు. ఒకనాడు సుశీల తన స్నేహితులతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరింది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమచొచ్చాను. వారు భయపడి ఏ దిక్కుగానక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొద్దీ పరుగెడబోచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియడచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడ లేని దుఃఖము కలిగింది. వారి నిటులనైనను బ్రతికించవలెనని సంకల్పించి వారి తండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుమని చెప్పి తాను సమీపమునున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానము చేయసాగాను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. అయినను మృగశృంగుడు చలించలేదు. నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటల కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది ఎంతయూ శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయాను. వింటివా దిలీప్ మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనము ఎట్లుగా కలిగిందో చూశావా అని మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు మనం. మాఘపురాణము 7వ అధ్యాయం. మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించుట. ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనం అయిన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువాత పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయ ప్రారంభించాడు. నిశ్చల మనస్సుతో
తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయూ సంతసించి తిని. నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావాలినో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చేదనం అని యముడు పలికినం. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సాలురకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికు మీ దర్శనము లభించుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణముకు పాల్పడిన ఆ 3 కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయడు అని ప్రార్థించాను. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయాజ్ఞ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిన ప్రకారముగా ఆ 3 కన్యలకు ప్రాణదానము చేసి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని, నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది, నీకు జయమగుగాక అని యముడు దీవించాడు. మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునట్లుగా అనుగ్రహింపు అని ప్రార్థించాడు. అటులనే నీ కోరిక సఫలమవుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యాడు. మాఘపురాణం 8వ అధ్యాయం. యమలోకం యొక్క విశేషాలు. మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ 3 కన్యలు నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి వారు యమలోకమందు చూసిన వింతలు విశేషాలను వారి తండ్రులకు తెలియవరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి తమ యొక్క పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలైనా అనుభవించుచుండును. ఆ 3 కన్యలు తమ తండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చుని ఇనుపు స్తంభానికి కబలింపచేయుదురు, సలసలా కాగిన నూనెలో పడవేయుదురు, విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు, తలకిందులుగా వేలాడగట్టి కింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకూడదు, ఆ నరకబాధ నుండి బయటపడే ఉపాయం ఒకటి ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయటం వలన అంతకు ముందు చేసి ఉన్న పాపములనియో పటాపంచలై నశించును. అంతేకాకుండా స్వర్గలోక ప్రాప్తిని పొందవచ్చును. కాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయముతో శ్రీమన్నారాయణ పూజించి శక్తి కొలది దానము చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనము చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులగుదురు. కాన మీరు భయపడవలసిన పని లేదు. నరకబాధల నుండి బయటపడుట ఇంతకంటే సులభమైన మార్గం మరి ఒకటి లేదు అని వారు తల్లిదండ్రులకు వివరించిరి. పద్మపురాణంలో మాఘమాస మహాత్మ్యం 8వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.